శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ప్రధానంగా వృశ్చిక రాశి వారికి రెండు శుభవార్తలు లాంటివి అనుకోవచ్చు. ఒకటి ఏంటంటే, ఈ పక్షం అందే గురువు అష్టమ స్థానంలో ఉన్న గురువు రుజు మార్గంలోకి రావడం జరుగుతుంది. దానివల్ల ఏంటి ప్రయోజనం అనుకుంటే, మరి కొంతకాలంగా మీరు ధన విషయంలో ఏదైనా ఒక ధనం మీకు రావాల్సి ఉన్నది, ఒక స్థిరాస్తి రావాల్సి ఉన్నది, లేదంటే ఒక గుప్త నిధి లాంటిది రావాల్సి ఉందనుకుందాం. మరి కొంతకాలంగా అది వస్తుందా రాదా, దగ్గరికి వచ్చి మిస్ అవుతుంది, ఇలాంటి ప్రయత్నాలు అన్నీ జరుగుతుంటే ఈ మార్చి 11వ తారీఖున ఎప్పుడైతే గురువు డైరెక్ట్గా రుజుమార్గంలోకి వచ్చి మరి ధనస్థానాన్ని వీక్షిస్తాడు అష్టమం నుంచి, అందువల్ల ఈ నెలలో ఈ పక్షంలో 11వ తారీఖు తర్వాత ఒక గొప్ప శుభవార్త అన్నవచ్చు, కొంత ధనం అన్నవచ్చు మీ కుటుంబానికి రావడం జరుగుతూ ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం రావడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి ఒక శుభవార్త కానీ, ఒక ఉద్యోగం రావడం కానీ, లేదంటే కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది, ఎవరికైనా సంతానం కలగడం కానీ, ఇలాంటి శుభవార్తలు వింటారు. అలాగే పంచమ స్థానం, మీ పిల్లల విషయంలో ఎక్కడ విదేశంలో ఉన్నా ఉద్యోగ విషయంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడడం అన్నది గత 6 నెలలుగా జరుగుతూ ఉంది. ఎవరైతే వృశ్చిక రాశి యొక్క సంతానం విదేశంలో ఉన్నారో, కొంత స్వదేశంలో ఉన్నా సరే వాళ్ళకి ఉద్యోగం రాకుండా, స్థిరమైన ఆదాయం లేకుండా నానా పాటలు పడుతున్నటువంటి ఈ వృశ్చిక రాశి వారి యొక్క సంతానానికి, లేదంటే మీరు వృశ్చిక రాశి వారైనా కంప్లీట్గా మీకు ఈ పక్షంలోనే ఏదో ఒక ఉద్యోగ అవకాశం అన్నది 100% రావడం జరుగుతుంది. దానివల్ల కొద్దిగా స్థల మార్పు కూడా జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద జీవితంలో ఆర్థికపరమైన సమస్యలు, నిరుద్యోగపరమైన సమస్యలు కొంతవరకు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇదే రోజున శుక్రగ్రహం సప్తమాధిపతిగా, వ్యయాధిపతిగా 5వ స్థానంలో ఉండి అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిశాడు. దీంట్లో స్త్రీలకి, అంటే మీరు మగవారై ఉంటే మీ యొక్క భార్యకి, వ్యక్తిగతంగా మీరు స్త్రీ అంటే స్త్రీకి, మీరు స్త్రీ అయి ఉంటే మీ భర్త గారికి కంప్లీట్గా గొప్ప ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వారికి ఉన్నటువంటి అన్ని రకాల ఆర్థిక సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదన్నా ఒక విదేశ సంస్థలో ఇన్వెస్ట్ చేయాలన్నా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి వివాహపరంగా ఒక క్లారిటీ రావడం జరుగుతూ ఉంటుంది. పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి లాంటిది ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. ఇందులో ఎటువంటి మిగతా విషయాలు కూడా అవకాశం అయితే లేదు. ప్యూర్గా సేమ్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి వివాహం ఈ రాశి వారికి పెద్దల అంగీకారంతో వారు మనసులో ఉన్నది నెరవేరే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా ఈ రాశి వారికి అటు గురుగ్రహం అటు శుక్రగ్రహం కూడా సంపూర్ణ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇది కొంతవరకు మీ యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించుకొని అవసరమైతే ఆ దశలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవడం వల్ల కొంతవరకు ఈ ప్రధానంగా ఉన్నటువంటివి జరిగే అవకాశం ఉంది. అంటే ఒకటి ఏంటంటే, మనకి జన్మజాతకంలో దశల ప్రకారం ఒక ఇన్సిడెంట్ జరగాలి అని దశ నిర్ణయిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు జరగాలి అన్నది గోచార రీత్యా మనకి చెప్తూ ఉంటుంది. ఈ రెండు కలిస్తేనే ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది. అది పెళ్ళైనా, చావైనా, పుట్టుకైనా, ఏదైనా అది ఇవన్నీ సహకరిస్తేనే జరుగుతాయి తప్ప ఏదో గోచారంలో గురువు 5లోకి వచ్చాడు సంతానం కలుగుతుంది, గురుదశ ప్రారంభమైంది సంతానం కలుగుతారు, శుక్రుడు వచ్చాడు పెళ్ళి అయిపోతుంది, ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగే అవకాశం లేదు. ఇవన్నీ కూడా దశ, విదశ, అంతర్దశ, సూక్ష్మ దశ ఇవి సహకరించాలి. గోచారంలో ఏ ఫలితం ఏ సంవత్సరం జరుగుతుందో గురువు నిర్ణయిస్తాడు. ఏ నెలలో ఈ ఫలితం వస్తుందన్నది రవి నిర్ణయిస్తాడు. అది ఏ రోజుల్లో జరుగుతుందన్నది చంద్రుడు నిర్ణయిస్తాడు. ఆఖరికి ఏ సమయంలో జరుగుతున్నది కూడా మనకి లగ్నం నిర్ణయిస్తూ ఉంటుంది. ఇవన్నీ కలిస్తేనే తప్ప మనకి ఏదైనా ఇటువంటి శుభకార్యం కానీ ఏదైనా జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతిదానికి కొంత ప్రయత్నం చేసుకోవాలి. ప్రతికూల గ్రహాలకి పరిహారం చేసుకుంటే కంప్లీట్గా మీకు అడ్డంకులు లేకుండా మీ సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాశిలో ఎవరైతే సినిమా ఫీల్డ్లో ఉన్నారో, మీరు అవకాశం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి అవకాశాలు, అటు సినిమా ఫీల్డ్ అయినా, టీవీ, మీడియా, యూట్యూబ్ ఏదైనా సరే పబ్లిక్తో మమేతం అవుతూ పబ్లిక్తో కలిసిపోయే ఉద్యోగాల్లో
గుర్తింపు లాంటిది రావటం జరుగుతుంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ జీవితాశయం ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే ప్రధానంగా వృత్తి మార్చాలి అనుకున్న వాళ్ళకి, ఈ వృత్తి నుంచి ఇంకో వృత్తి కంటే రాజకీయంలో ఉన్నవాళ్ళు వేరే ఉద్యోగంలోకి, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు రాజకీయంలోకి, లేదంటే మామూలు ఏదో ఉద్యోగం చేసుకున్న వాళ్ళు సినిమా ఫీల్డ్లోకి మారాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ సమయం. మీరు కంప్లీట్గా మీ యొక్క వృత్తి మారడానికి ఇది సరైనటువంటి అవకాశం. అయితే ఫస్ట్ ప్రారంభంలో ఏదైనా ఇబ్బందిగా ఉంటుంది, రాను రాను సక్సెస్ అన్నది మీ యొక్క పట్టుదలతో మాత్రమే రావడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పుడు కొంతవరకు ప్రొఫెషన్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు కానీ వాటిని అనుసరిస్తున్న వారు మనకి ఏ సమయంలో ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే మనకి మంచి ఫలితం వస్తుందో నిర్ణయం చేసుకొని ఆ గ్రహం మంచి స్థితిలో ఉన్న సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం కానీ జపం కానీ పూజ కానీ చేయడం వల్ల ఆ గ్రహం మనకు అనుకూలిస్తుంది. ఏదన్నా ఒక గ్రహం నీచ స్థితిలోనో శత్రుస్థానంలోనో వేరే బంధన యోగంలో ఉన్నప్పుడు మనం ఆ గ్రహానికి ఎన్ని పరిహారాలు చేసినా పెద్దగా దాని ఫలితం అన్నది మనం పొందలేకపోతూ ఉంటాం. అదే గ్రహం ఉచ్చ స్థితిలోనో మిత్రస్థానంలోనో స్వక్షేత్రంలోనో బలవంతుడై ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సులభంగా మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అంటే ప్రతి గ్రహానికి కూడా అన్ని రకాల ఫలితాలు ఇచ్చే బలాన్ని కలిగి ఉంటాయి. రవి ధనాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగే ఇప్పుడు ఈ సమయంలో ఈ పక్షంలో మనకి ఏ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకోవాలంటే శుక్రగ్రహాన్ని, అంటే శుక్రుడు ఈ 15 రోజులు కూడా ఉచ్చ స్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రుని యొక్క కారకత్వాలు, శుక్రుడు అన్ని ఇవ్వగలడు, ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, మృత సంజీవిని విద్య తెలుసున్నవాడు, అంటే మరణించిన వాళ్ళని కూడా బతికించగలడు. అంటే మరణం అంటే కేవలం ప్రాణం పోవడమే కాకుండా ఏ విధంగా వాడు జీవోత్సవంలో ఉన్నా తిరిగి ఐశ్వర్యాన్ని ఇచ్చో ప్రాణం పోసో శక్తినిచ్చో మళ్ళా జీవాన్ని నింపగలనమాట. అటువంటి శుక్రుడు మరి ప్రస్తుతం ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఏ రాశివారైనా శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారిని పూజించడం, సో ఇవన్నీ మనకు అందరికీ తెలిసినవి. అంటే సింపుల్గా పరిహారం పొందాలి, శుక్రగ్రహ అనుగ్రహం పొందాలంటే స్త్రీలని గౌరవించాలి. ప్రధానంగా స్త్రీలని గౌరవించడం, భార్య, చెల్లెలు, వదిన గారు, మదరు, ఎవరైనా సరే స్త్రీలని మీకు బయట వాళ్ళకి అక్కర్లేదు కానీ దగ్గర బంధువుల్లో రక్త సంబంధీకుల్లో మీకు మంచి సౌభాగ్యంతో అదృష్టంతో ఉన్న స్త్రీలను గౌరవించి వారికి విధి విధానంగా సత్కరించి వారికి పసుపు కుంకాలు, చీర జాకెట్టు, పసుపు కుంకం, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు ఆ స్త్రీలకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మరి అంటే వాళ్ళు అదృష్టంగా స్వీకరించాలి, వాళ్ళు మీ బాగును కూడా కోరుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఎవరినైతే ఈ బహుమతులు సత్కరిస్తాం వాళ్ళు మీ యొక్క చెడును కోరుకుంటే మళ్ళీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే మీ యొక్క సత్కారాన్ని సంతోషిస్తారో, మిమ్మల్ని బాగుండాలని కోరుకుంటారో అటువంటి వారికి కనీసం 6 లేదంటే కనీసం 2 అయినా సత్కరించడం వల్ల కంప్లీట్గా మీరు శుక్రగ్రహ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు అలాగా సత్కరించవచ్చు. లేని పక్షంలో మరి శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ పారాయణ చేయొచ్చు. లేదు ఇవన్నీ కుదరదనుకుంటే శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయంలో, స్త్రీ దేవత ఆలయంలో ఎరుపు రంగు పుష్పాలు, గులాబీ పువ్వులు కానీ మందార పువ్వులు కానీ ఒక 6, అలాగే 6 దానిమ్మ పళ్ళు అమ్మవారి ఆలయంలో భక్తులకు సమర్పించడం కానీ మరి అమ్మవారికి సమర్పించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ శుక్రగ్రహ అనుగ్రహం వస్తుంది. శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే మీ యొక్క కాపురం, ధనం, ఐశ్వర్యం అన్నీ అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.